పాడాను. తూకాల ఆ రోజుల్లో తూకాలు ఎట్లా ఉండేవో, ఇప్పుడు రూపాయలకి నయా పైసలకి పావలాలు అణాలకేను నయా పైసలకి తేడా ఉన్నట్టుగానే ఇప్పుడు కేజీలు, అర కేజీలు, పావు కేజీలు. ఆ పాట రాసిన రోజుల్లో మణుగులు, బారుగులు, తులాలు అవి. అందుకని వాళ్ళకి ఎంతవరకు అర్థమవుతుందో అని తెలీదు. ఆ పాట నేను పాడతాను. వినరమ్మాయి పెండ్లి వివరముగా నేడు ఘనముగా మామ హరి ఇంటిలోను. వినరమ్మాయి పెండ్లి వివరముగా నేడు ఘనముగా మామ హరి ఇంటిలోను. 6,000 పప్పు 16,000 బియ్యము లెక్కకు గోనె గోనెల పట్టిరి. 6,000 పప్పు 16,000 బియ్యము లెక్కకు గోనె గోనెల పట్టిరి. కూరగాయలు కొనిరి నేరుపుతోను కాని అరటి కాయలును అరగానికి కంద పెండలము నెరుపుతో కొని బావలందరూ తీరుగా కొట్ల వేయించిరి. వినరమ్మాయి పెండ్లి వివరముగా నేడు ఘనముగా మామ గారి ఇంటిలోను. పావు సేరు నెయ్యి 10 డబ్బాలకు పట్టి గట్టిగా దట్టిలో కట్టి బిగించి. పావు సేరు నెయ్యి 10 డబ్బాలకు పట్టి గట్టిగా దట్టిలో కట్టి బిగించి. గుట్టుతో పెదబావా అక్కతో అనెను ఎట్టులన ఈ నెయ్యి పెండ్లికి గట్టిగా వాడి మన బొట్టికాయుపనయనమునకు గుట్టుగా మిగిలించవలెననే. వినరమ్మాయి పెండ్లి వివరముగా నేడు ఘనముగా మామ గారి ఇంటిలోను. మణుగు ఇంగువ 2 మణుగుల మెంతులు మణుగు ఆవాలంత మణుగు జీలకర్ర. మణుగు ఇంగువ 2 మణుగుల మెంతులు మణుగు ఆవాలంత మణుగు జీలకర్ర. తులము చింతపండు తీరుగా కొనిరి 100 కోట్ల విస్తరంటలు నెరుపుతో కొని బావలందరూ ఊరి జనములకందరికి బారుగా బంతి సాగించిరి. వినరమ్మాయి పెండ్లి వివరముగా నేడు ఘనముగా మామ గారి ఇంటిలోను. అర్ధసేరు నూనె అరపడి కుంకుళ్ళు గిద్దెడ మూదము సదుకురమ్మని. అర్ధసేరు నూనె అరపడి కుంకుళ్ళు గిద్దెడ మూదముతో దిద్దుకురమ్మని. గదరింపుచు బావా అక్కతో అనెను వద్దు ఇంత ఖర్చని. గుద్దులాటకు తమ్ముడనగా గద్దరింపుచు వారిద్దరిని సమకూర్చి పంపెను. వినరమ్మాయి పెండ్లి వివరముగా నేడు ఘనముగా మామ గారి ఇంటిలోను. అతరు పన్నీరు అగరు గంధపు పునుగు అతరు పన్నీరు అగరు గంధము పునుగు మొత్తానికొక తులము యత్నము చేసి ప్రయత్నమంతయు చూచి తత్తర పొడుచు అత్తలందరూ వచ్చే వేగమే చిత్తరులుగా చూడగాను అత్తరిని పెదవదిన గారు కాళ్ళెత్తెత్తె వేయుచు తిరుగుచుండే.
వినరమ్మా ఈ పెండ్లి వివరముగా నేడు ఘనముగా మా మామ గారి ఇంటిలోను.